ఇది 1,00,00,000 చుట్టూ తిరిగే కథ. 1,00,000కి ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియని ఒక బిచ్చగాడి కథ. 1,00,00,000తో ఫేమ్ కొనుక్కుందాం అని ఎదురు చూసే ఒక ఎకనమిస్ట్ కథ. 5 సంవత్సరాలు జైల్లో ఉండి నిజాయితీ అంటే ఏంటో మర్చిపోయి తప్పుడు దారులు తొక్కే ఒక సిబిఐ ఆఫీసర్ కథ. ఇదే కుబేర కథ. ఈ కథలో పాములతో మింగబడతాయి, నిచ్చెనలెక్కి పరుగులు తీస్తాయి. చివరికి పరమపద సోపానానికి ఎవరు ఎలా వెళ్లారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో డైరెక్టర్ గారు సినిమా రాసేటప్పుడు చాలా హోంవర్క్ చేశారు. అది కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద మనకి. క్యారెక్టర్స్ తాలూకా ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అని చెప్పొచ్చు. అట్లా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ మనల్ని చాలా ఆలోచింపజేస్తాయి. అంటే మనకి ఈ సిచ్యువేషన్ లో ఇలాగా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది అలా జరగదు, వేరే రకంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఆలోచించాడు. అంటే ఇప్పుడు జనరల్ గా ఒక రెగ్యులర్ ఆడియన్ ఈ టైంలో హీరోయిన్ తో ఏదో జరుగుతుందిరా అని ఆలోచించాడు అనుకోండి, కానీ అక్కడ ఉన్న క్యారెక్టర్ ఎవడు? ఒక బిచ్చగాడైతే ఎట్లా ఆలోచిస్తాడు, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అయితే ఎట్లా ఆలోచిస్తాడు, ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానంలో మార్పులు సినిమాను ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. దట్ ఈస్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. సో ఈ సినిమా ఎస్పెషల్లీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ప్రతి సీను చాలా బాగుంది, కొన్ని సీన్లు కొత్తగా ఉన్నాయి. మనం సినిమాను రెగ్యులర్ గా చూస్తాం కదా, ఒక హీరో ఎలివేషన్ సీన్ అయిన తర్వాత ఒక సాంగ్, ఒక ఫైట్, హీరోయిన్ ఎంట్రీ, అలా రెగ్యులర్ గా ఒక టెంప్లెట్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది కదా. అంటే ఆ టెంప్లెట్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో కూడా చాలా మంది గొప్ప సినిమాలు తీశారు. అయితే ఈ సినిమా అట్లా టెంప్లెట్ లో ఉండదు. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే ఒక రెగ్యులర్ గ్రౌండెడ్ వేలో ఉంటుంది. మనం రియల్ లైఫ్ లో బయటకు వెళ్ళి మన విండోలోంచి చూస్తే ప్రపంచం ఎలా కనిపిస్తూ ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. క్లైమాక్స్ కూడా హీరో ఇస్ ద సేవియర్, మొత్తం అన్ని మార్చేసాడు, ఇది మారిపోయింది అది మారిపోయింది అలా కాకుండా చాలా నీట్ గా మనం ఎన్ని చేసినా సరే మారదు ఈ సొసైటీ, మారదు ఈ పాలిటిక్స్, మారరు ఈ బిజినెస్ మ్యాన్ అనే విధంగా క్లైమాక్స్ ని ఇచ్చారు. ఇది డైరెక్టర్ గారు నిరాశావాదం అని చెప్పాలి, బట్ స్టిల్ గ్రౌండెడ్ రియాలిటీ అదే. సో దానికి తగ్గట్టే క్లైమాక్స్ డిజైన్ చేశారు. బయట వినిపిస్తోంది ఏంటి అంటే ఈ క్లైమాక్స్ చాలా హడావిడిగా జరిగిపోయింది, అంతవరకు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ జరుగుతూ ఏదో ఇక్కడ ఎండ్ చేయాలి సినిమా అని చెప్పి ఎండ్ చేసినట్టు ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే జనాలందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు క్లైమాక్స్ ఇట్లా అవుతుంది, క్లైమాక్స్ లో ఈ చేంజెస్ జరుగుతాయని. అవి జరగవు, అబ్రప్ట్ గా ఆగిపోతాయి. అంటే రియల్ లైఫ్ లో అంతే కదా. రియల్ లైఫ్ లో ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంత పెద్ద స్టోరీ జరిగినా అది మన వరకు చాలా పెద్ద స్టోరీ. వేరే వాడి లైఫ్ లో అది ఒక జస్ట్ న్యూస్ పేపర్ లో ఒక హెడ్ లైన్ మాత్రమే కదా. సో అలాగే ఉంటుంది. సో క్లైమాక్స్ విషయంలో మిగతా వాళ్ళకి ఎలా నచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే పర్సనల్లీ చాలా బాగా కరెక్ట్ అయ్యా క్లైమాక్స్ కి. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధనుష్ గారు ఇస్ సో గ్రేట్ యాక్టర్, మనందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి అండర్ డాగ్ ప్లేస్ ఆయన చాలా బాగా చేస్తాడు. అండర్ డాగ్ రోల్స్ ఇంతకుముందు చాలా చేశాడు. ఇన్ ద సేమ్ వే ఇందులో కూడా హీ జస్ట్ డిడ్ ఎక్సెప్షనల్ వర్క్. ఆయన దానికి ఏం ప్రాక్టీస్ చేశారో, ఏం హోంవర్క్ చేశారో తెలియదు, కానీ క్యారెక్టర్ అయితే చూస్తూ ఉన్నంతసేపు నిజంగా బిచ్చగాడగానే ఉంటాడు కదా అని. ఆ బిచ్చగాడిలో కూడా అందరిలాగా కాదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిచ్చగాడు. మాట్లాడితే సార్ నేను దొంగతనం చేయను సార్, నేను దొంగను కాదు సార్, బెచ్చగాడిని సార్ అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ అట్లాగే చచ్చిపోదాం అని మాట్లాడుతున్న మనుషుల దగ్గరికి వెళ్ళి బతకాలి సార్, బతకడం కోసం బతకాలి సార్ అని చెప్తాడు. అయితే తిన యొక్క డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ అన్ని ఎందుకు వాడు అలా మాట్లాడాడు అనే దానికి ప్రతిదానికి ఒక ఫ్లాష్ బ్యాక్, వాడు అలా మాట్లాడడానికి ఒక సిచ్యువేషన్, ఇవి ఇచ్చి చాలా బ్రిలియంట్ గా డీల్ చేశారు ఆ క్యారెక్టర్ ని శేఖర్ కమ్ముల గారు. ఐ లైక్ దట్. అండ్ సర్ప్రైజింగ్లీ ధనుష్ గారు యాక్టింగ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈక్వల్ గా చేశారు రష్మిక మందన గారు. జనరలీ రష్మిక మందన గారు ఒక రకమైన రోల్స్ ని బాగా లీడ్ చేస్తారు, కొన్ని రోల్స్ లో తేలిపోతారు అని చెప్పి బయట మంచి టాక్ ఉంది. బట్ ఈ సినిమాలో ఆవిడ రోల్ చాలా బాగా అనిపించింది. నాకు దశావతారంలో ఆసిన్ రోల్ గుర్తొచ్చింది ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత. అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ పెరుమాళ్, బ్రాహ్మణత్వం, వీటి గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ హీరో కష్టాలు పడినప్పుడు తనకి ఏమాత్రం సంబంధం లేకుండా హీరో కోసం అనుకోకుండా కష్టాల్లో ఇరుక్కుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనే ఒక కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది కదా, ఆసిన్ గారు దశావతారంలో ప్లే చేస్తారు. నాకు ఆల్మోస్ట్ సేమ్ వేలో అనిపించింది రష్మిక గారి రోల్ ఇందులో. షీ నెయిల్డ్ ఇట్ రియలీ వెల్. ఒక సాంగ్ లోని ధనుష్, అంటే చెప్పకూడదు ఇది బట్ చిన్న స్పాయిలర్, ధనుష్ గారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది హ్యాండ్ కి. ఆ హ్యాండ్ ప్రాబ్లమ్ ని
సాంగ్ వరకు వచ్చేసరికి అది మర్చిపోయి రైట్ హ్యాండ్ తో డాన్స్ చేస్తా ఉంటారు. అండ్ సాంగ్ లిరిక్స్ లో కూడా ఆయన ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి, వాటిని కూడా అంటే సీఎం పిఎం ఇవన్నీ తెలియదు బిచ్చగాడికి బేసిక్ గా. అది మనకు చూపిస్తారు ఫస్ట్ నుంచి ఇవి తెలియదు అని. కానీ సాంగ్ లోకి వచ్చేసరికి లిరిక్స్ విషయానికి వచ్చేసరికి హిల్ స్పీక్ ఆల్ దోస్ థింగ్స్. వేదాంతం మాట్లాడుతుంటాడు ఆయన బిచ్చగాడు. సో అది కొంతవరకు కన్విన్సింగ్ గా అనిపించింది, కానీ కొంతవరకు ఫోన్లే సాంగే కదా లైట్ తీసుకో లాజిక్ లేదులే అనే మూడ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ సర్ప్రైజింగ్లీ నేను ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే దీన్ని, ఆ సాంగ్ లో కూడా రష్మిక ఆవిడ క్యారెక్టరైజేషన్ కి తగ్గకుండా, ఆవిడ క్యారెక్టరైజేషన్ జనరల్ గా ఎలా అయితే ఉండాలో, ఆ చిన్న విసుగు, ఆ ఎగ్జైట్మెంట్, చిన్నగా ఇటు అటు తిరిగి పక్క వాళ్ళని అబ్జర్వ్ చేయడం, ఇట్లాంటివి చాలా నీట్ గా సాంగ్ లో కూడా క్యారీ ఫార్వర్డ్ చేశారు. దట్స్ వేర్ ఐ లైక్ హర్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ. అండ్ కమింగ్ టు ద కింగ్ నాగార్జున గారికి ఇలాంటి రోల్ పడి చాలా కాలం అయింది. అంటే జనరలీ గ్రే రోల్స్ అనేవి అందరికి సూట్ కావు, బట్ నాగార్జున గారికి మాత్రం ఇలాంటి గ్రే రోల్స్ చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఈ గ్రే రోల్ ని ఆయన చాలా బాగా పోషించారు. అంటే నిజాయితీ అనే ఒక విషయాన్ని వదిలేసి అక్రమంగా మనం పైకి వెళ్దాం అని ఆలోచించి వేరే వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి క్యారెక్టర్ అలా ఆర్క్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నిజాయితీ అనే ఆర్క్ దగ్గరికి ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో ఆర్క్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నారు నాగార్జున గారు. సో నాగార్జున గారి క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది. అండ్ ఆయన చూపించే ఎమోషన్స్ కూడా చాలా సెటిల్డ్ గా అనిపించాయి నాకు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవి కూడా ఆయన కెరియర్ పీక్ లో పెర్ఫార్మ్ చేసిన అన్నమయ్య సినిమాలో ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్స్ప్రెషన్స్, చిన్న వల్నరబిలిటీ, అవి అన్నమయ్యలో చాలా బాగా సెటిల్డ్ గా చేశారు. అవి మళ్ళీ కనిపించాయి నాకు. జిమ్ సార్బ్ విలన్ క్యారెక్టర్ చేశారు. సో జనరల్ గా విలనిజం అనేది ప్రతి సినిమాలోని చూపిస్తారు. ఈ సినిమాలోని విలనిజం కి రీజనింగ్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సినిమాలో విలన్ అంటే రే నేను విలన్ ని ఆడి చంపే అన్నట్టు ఉంటుంది నాకు. మన తెలుగు సినిమాల్లో ఎస్పెషల్లీ, తెలుగే కాదు బాలీవుడ్ సినిమాల్లో కూడా అంతే. నేను విలన్ని అల్లరి గొంతుకోసే, నేను విలన్ని అల్లని రేప్ చేస్తా, ఇట్లాగే ఉంటుంది తెలుగు సినిమాల్లో. అయితే ఈ సినిమాలో చంపుతాడు, కానీ ఎందుకు చంపాడు అనే విషయానికి రీజనింగ్ ఉంటుంది. అది అలా చేయడం వల్ల ఈ నష్టం జరుగుతుంది, వీళ్ళందరూ నష్టపోవడం బెటరా, వాడొక్కడు పోవడం బెటరా, ఇంతమంది నష్టపోతారు ఒకవేళ జరగకపోతే. అదే స్వార్థంతో కూడింది అయి ఉంటుంది, కానీ వాడి రీజనింగ్, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపించాయి. ఒక కొత్త విలన్ అంటే బాలీవుడ్ విలన్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మనకు కొత్త ఏం కాదు. నెక్స్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కి జిమ్ ని బీభత్సంగా వాడతారు మన వాళ్ళన్న విషయం అర్థమైపోయింది. మంచి పాజిటివ్ గా చెప్తున్నారా భరద్వాజ్, మన నెగిటివ్ లేవా సినిమాలో అంటే ఎస్ ఉన్నాయి, వెరీ ఫ్యూ. ఫస్ట్ ప్రాబ్లం నాకు ఏంటి అంటే లిప్ సింక్. ఎవరు మాట్లాడుతున్నా కొన్ని క్యారెక్టర్స్ లిప్ సింక్ ఉండవు. నేను జిమ్ ఒకవేళ లిప్ సింక్ ఇవ్వలేకపోయారు అంటే ఐ ఫీల్ జిమ్ ఇస్ ఎ బాలీవుడ్ యాక్టర్, సో లిప్ సింక్ ఇవ్వలేదు, ఇట్స్ ఓకే అనుకునేవాడు. కానీ జిమ్ సుస్పష్టంగా తెలుగు మాట్లాడారు, ఆ లిప్ తెలుస్తుంది ఎక్కడ ఎంత ఓపెన్ చేయాలో అంత. కానీ మిగతా క్యారెక్టర్స్ కొన్ని అసలు లిప్ సింకే తెలియట్లేదు. ఒక్కొక్క దాంట్లో అయితే రష్మిక లిప్ సింక్ తెలియట్లేదు, నాగార్జున గారు కూడా ఎక్కడో మిస్ అయినట్టు అనిపించాయి. సో ఎందుకు అంటే తమిళ్, తెలుగు, హిందీ మూడిట్లో చేశారు. సో ఆ లాంగ్వేజ్ లో ఉన్న ఫుటేజ్ ఇక్కడ వాడడము అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చేమో అనిపించింది. సో లిప్ సింక్ ఈజ్ మై ఫస్ట్ మైనస్. సెకండ్ మైనస్ ఇస్ సినిమాలో కొన్ని సినిమా ప్రోగ్రెషన్ కి అవసరం లేని సీన్స్ ఉన్నాయి. సో ఆ సీన్స్ ని కట్ చేస్తే 3 గంటల పైగా ఉన్న నిడివి కొంచెం తగ్గుతుంది. అంత టైం ఒక సినిమా ఒకే కథ మీద పెట్టారు. సో ఆ లాగ్స్ ఏవైతే ఉన్నా కట్ చేసి ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేమో అనిపించింది. బట్ శేఖర్ కమల గారు ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. ప్రతిదాన్ని సెటిల్డ్ గా, నీట్ గా, స్లోగా తీసుకెళ్లే మనిషి. సో మైట్ బి హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్, బట్ నాకు అనిపించింది ఇది. అండ్ మరొక ప్రాబ్లం ఇందాక నేను చెప్పినట్టు ధనుష్ గారు మొత్తం సినిమా అంతా ఒకలా ఉంటారు, ఒక్క సాంగ్ లో మాత్రం డిఫరెంట్ గా ఉంటారు. అది నాకు అసలు పర్సనల్ గా ఎక్కడ నచ్చలేదు. మొత్తం సినిమా మొత్తానికి నాకు నచ్చని పార్ట్ ఏమైనా ఉంది అంటే ఆ సాంగే. ఆ సాంగ్ ని ఇండివిజువల్ గా తీసుకుంటే సినిమా కాకుండా సాంగ్ ఈజ్ రియలీ ఎక్సలెంట్. కానీ ఆ సిచ్యువేషన్ లో ఆ క్యారెక్టరైజేషన్ నుంచి బయటకు వచ్చి ధనుష్ వేరేగా పెర్ఫార్మ్ చేశారేమో అనిపించింది నాకు. అదొకటి మైనస్ అనిపించింది. నెక్స్ట్ అలాగే సినిమాలోని రివ్యూస్ ఉంటాయి, ఆ రివ్యూస్ ని చూపించరు. అంటే రెగ్యులర్ గా ఒక నార్మల్ ఫ్లో లోనే చెప్పేస్తారు తప్ప దాన్ని రివీల్ చేసి సర్ప్రైజ్ చేయొచ్చు, థ్రిల్ చేయొచ్చు ఆడియన్స్ ని అనుకుని ఉంటే
వేరే రకంగా స్క్రీన్ ప్లేని రాసేవారేమో ఆ థ్రిల్ దొరకదు. ఆ థ్రిల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. బట్ కరెక్ట్ గా స్టోరీలో ఆర్డర్ లో పెట్టుకుంటే థ్రిల్ చేయొచ్చు ఆడియన్ ని. వాట్ అనే ఒక చిన్న షాకింగ్ ఇవ్వచ్చు. కానీ ఆ షాక్స్ ఇవ్వలేదు. ఒక నార్మల్ స్క్రీన్ ప్లే లో వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా బాగుంది. బట్ ఆ విధంగా చేస్తుంటే ఆడియన్స్ థ్రిల్ అయ్యేవాడేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ అలాగే సినిమా చూసి నేను బయటకు వచ్చా, థియేటర్ బయటకి వచ్చేసరికి లైన్ లో మీకు తెలిసిందే కదా, గుంపు గుంపు అంతా వస్తూ ఉంటారు. ఫోన్ లో మాట్లాడుకోవడాలు, మనుషులు మాట్లాడుకోవడాలు. ఐఎమ్ అబ్జర్వింగ్ ఇట్. ఎవ్రీ వన్ ఈ స్పీకింగ్ అబౌట్ క్లైమాక్స్. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ క్లైమాక్స్ కూడా మాడతారు 90%. ఎవ్రీ వన్ ఈస్ ఫీలింగ్ క్లైమాక్స్ ఇస్ బిట్ రష్. నా వరకు అయితే క్లైమాక్స్ ఇస్ రియలీ గుడ్. కానీ ఆడియన్స్ కి అది ఎంతవరకు నచ్చుతుందో నేను అంచనా వేయలేను కాబట్టి. సో క్లైమాక్స్ ఇస్ మైనస్ అని చెప్పి అందరూ అంటున్నారు. సో దిస్ ఇస్ అబౌట్ క్లైమాక్స్. ఈ సినిమా ఒక యాంగిల్ లో అసంతృప్తినిస్తుంది. ఏ యాంగిల్ లో తెలుసా? విజువల్ ఎక్స్పీరియన్స్ విధంగా కాదు. సినిమాలోని ఒక క్యారెక్టర్ మీద ఎంపతి వచ్చినప్పుడు వెంటనే ఆ క్యారెక్టర్ చనిపోవడమో, ఆ క్యారెక్టర్ కి ఏదో నెగిటివ్ జరగడమో జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో అరే ఇలా అవ్వకుండా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. సో ఆ విషయంలో ఎంపతి వస్తుంది. ఆ విషయంలో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆడియన్స్ కి. బయటకు వచ్చిన ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ని అలా చేయకుండా ఉంటే బాగుండరా అని మాటలు వినిపిస్తాయి. సో ఈ విధంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది సినిమాలో. ఇన్ అదర్ వే ఇట్స్ మేజర్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. ఎంతవరకు ప్రతి సినిమాలో ఆ ఈ సేవియర్ క్యారెక్టర్స్ వచ్చేసి సేవ్ చేసేస్తారు, లేదా విలన్ అన్యాయం వల్ల ఇటు చచ్చిపోతాడు, ఈ కైండ్ లోనే ఉంటుంది. కానీ ఈ విధంగా మనకి ఎంపతి వచ్చిన క్యారెక్టర్ ని చంపారు. ఇందులో ఎంపతి వచ్చిన క్యారెక్టర్స్ ని చంపేశారు. సో ఇట్స్ అ బిట్ న్యూ. ఆన్ ఫైనల్ వర్డిక్ట్ ఐ డోంట్ నో వెదర్ రివ్యూవర్స్ దీన్ని అతఃపాతాళానికి తొక్కేస్తారా, ఆకాశానికి ఎత్తేస్తారా నాకు తెలియదు. బికాస్ ఐఎమ్ వాచింగ్ ఫ్యూ రివ్యూస్. చాలా సినిమాలని ఇట్స్ వర్స్ట్ మూవీ అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు రివ్యూవర్స్. ఒక రకంగా అది మంచిదే. ఎందుకు అంటే వాళ్ళంత నెగిటివ్ గా చెప్తూ ఉండడం వల్ల ఫిల్మ్ మేకర్ స్టోరీ అండ్ కంటెంట్ విషయాల్లో ఇంకా జాగ్రత్త తీసుకొని ఇంకా బెటర్ సినిమాలు రాస్తున్నారు. సో ఐఎమ్ లైకింగ్ ఇట్. సో ఈ రివ్యూవర్స్ దీనికి ఎలా రివ్యూలు ఇస్తారో నాకు తెలియదు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వర్త్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. 100% మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా హ్యాపీగా నచ్చుతుంది మీకు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై రివ్యూ on Kubera. Please do like, share and subscribe to our channel Cineflix India. Signing off, your Bharadwaj. Love you all.